హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మీకోసం గుమగుమలాడే రసం పౌడర్ చేసి చూపిస్తాను. ఈ రసం పౌడర్ కానీ మీరు రసం చేసుకునేటప్పుడు వేసుకుంటే అసలు రసం చాలా అంటే చాలా బాగుంటుంది. ప్లేట్ మొత్తము అన్నం మొత్తం తినేస్తారు, ఒట్టి రసం కూడా తాగేస్తారు, అంత బాగుంటుంది. ఇప్పుడు ప్రొసీజర్ చూసేద్దామా. ఇప్పుడు బాండీ స్టవ్ మీద పెట్టుకొని మనం కొంచెం పచ్చనిపప్పు తీసుకొని నేను కొలత చూపిస్తున్నాను చూడండి. సగం గ్లాస్ తీసుకున్నాను. అదే గ్లాస్తోనే నేను కొలత మొత్తం తీసుకుంటాను ప్రతి ఐటమ్. ఇది చూడండి, ధనియాలు కూడా అంతే తీసుకోవాలి. ఇప్పుడు ధనియాలు వేయించుకోవాలండి. చూడండి నేను ఎంత కొలత తీసుకున్నానో అంతే ఆ గ్లాస్తోనే చివరి దాకా కొలత తీసుకుంటాను. బాగా దూరగా వేయించుకోవాలి. అలాగే ఇప్పుడు మిరియాలు తీసుకోవాలండి, నల్ల మిరియాలు. అవి తీసుకొని అవి కూడా వేయించుకోవాలి. అలాగే జీలకర్ర కూడా వేసుకోవాలి. బాగా దూరగా వేయించుకోవాలి. ఎంత బాగా వేయించుకుంటే అంత బాగుంటుందండి స్మెల్. మనం చెక్క ఉంది కదండి, చెక్క కొంచెం మనం 3-4 అలా తీసుకోవాలి. చూడండి ఎంత బాగా వేగుతున్నాయో. ఇప్పుడు మీకు కారం ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ ఎండుమిరపకాయలు వేసుకోవాలి. అలాగే కారం కొంచెం తక్కువ చాలు అనుకుంటే కొంచెం సరిపోతాయండి, ఒక 4-5. ఎక్కువ కావాలనుకుంటే 8-9 కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు కరివేపాకు వేసుకోవాలండి. కరివేపాకు కొంచెం తీసుకోవాలండి. మరీ ఎక్కువ తీసుకుంటే ఇంకా కరివేపాకు ఫ్లేవరే ఉంటుంది మనకి, అందుకని కొంచెమే తీసుకున్నాను నేను. ఇప్పుడు కొంచెం పసుపు కూడా వేసుకోవాలండి. ఇవన్నీ చాలా ఔషధ గుణాలు ఉన్న ఐటమ్స్ అండి వేస్తున్నానండి, దినుసులు. ఇవి ఏదైనా జ్వరం వచ్చినా కానీ చూడండి, నేను కల్లుప్పు తీసుకుంటున్నాను 1 స్పూన్. అవి కూడా బాగా వేయించుకోవాలి. ఏదైనా జ్వరం వచ్చినా మనకి, ఫీవర్ వచ్చినా, కోల్డ్ వచ్చినా, దగ్గు వచ్చినా, కఫ్ వచ్చినా ఈ మిరియాల రసము, ఈ రసం పౌడర్తో కానీ రసం పెట్టుకుంటే చాలా అంటే చాలా రిలీఫ్ ఉంటుంది. పిల్లలకైనా పెద్దలకైనా చాలా ఇష్టంగా తింటారు కూడా బాగాలేనప్పుడు. సో ఇవన్నీ నేను దూరగా వేయించుకొని మిక్సీకి కొట్టేసానండి. చూడండి పౌడర్ రెడీ అయిపోయింది మనకి, రసం పౌడర్. ఇది చూడండి, మనము రసం పౌడర్ ఫస్ట్ వేరే బౌల్లో తీసుకొని బాగా నీట్గా పెట్టుకోవాలండి బౌల్లో. తర్వాత ఆరిన తర్వాత మాత్రమే మనం కంటైనర్లోకి, మీరు ఏ పోపు డబ్బాలో దేంట్లో స్టోర్ చేసుకోవాల్సిన దాంట్లో స్టోర్ చేసేసుకోవచ్చు. ఇది 1 మంత్ దాకా వస్తుందండి మీరు యూస్ చేసుకునే దాన్ని బట్టి. సో చూడండి ఎంత నీట్గా బాగుందో, గుమగుమలాడిపోయిద్దండి. ఈ రసం పౌడర్ కానీ వేసుకొని మనం రసం చేసుకుంటే అన్ని ఔషధ గుణాలు ఉన్నాయి కాబట్టి ఇంకా చాలా హెల్త్కి చాలా అంటే చాలా బాగుంటుంది, బెనిఫిట్స్ ఉన్నాయి అందరికీ. చూడండి నేను కంటైనర్లో వేసేసుకుంటున్నాను. ఇది మనం స్టోర్ చేసేసుకోవచ్చు. ఇట్లా చూసారు కదా రసం పౌడర్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.